ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం కూటమి పాలన. ఎందుకంటే నిన్నటికి ఎన్నికలు జరిగి సరిగ్గా 2 సంవత్సరాలు. ప్రజలు ఉవ్వెత్తున వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని కూటమి ప్రభుత్వమే కావాలి అని చెప్పేసి గంప గుర్తుగా ఓట్లేసి 164 స్థానాలు 175 ఇచ్చారు. అయితే ఈ 2 ఏళ్ల పాలన పైన కొంతమంది విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. సో మరి ఆ విమర్శలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళ పాలనలో లోపమా ఏంటి అనే అంశాలు మనతో తెలియజేయడానికి ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అక్కడక్కడ మీ మంత్రుల పైన, మీ పాలన పైన విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఏంటంటే తాజాగా జరిగిన ఘటన, మంత్రి నిమ్మల రామానాయుడు గారు అటు వెలిగొండ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ టనెల్లో ఆ వర్క్స్ అవన్నీ కూడా ఆయన పరిశీలించడమే కాదు, ప్రత్యక్షంగా ఆయన కొన్ని చోట్లకి మరి నిచ్చెన లెక్కి మరి ఆ చీకట్లో వెళ్ళటం అదంతా చేశారు. దాన్ని ఉద్దేశించి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు కూడా మొన్న ఈ డ్రామాలకేం తక్కువ లేవని చెప్పేసి నిమ్మల రామానాయుడిని ఉద్దేశించి మాట్లాడారు. ఎందుకు మీరు అధికారంలోకి వచ్చి ఈ రకంగా డ్రామాలు చేస్తున్నారని అనుకోవాలి ఆయన ఉద్దేశం ప్రకారంగా? ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన పనితీరుని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అవును. ఏనాడైనా మనం అధికారంలో రాలేదు, మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చేయలేము, లేకపోతే ప్రజలు ఓడించారు మనల్ని, ప్రజల మీద దొబ్బుదగులతోటి లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేస్తా ఇంట్లో పడుకున్నాడా? లేదు, ఆయన నిరంతరం తిరుగుతూనే ఉంటాడు ప్రజల్లో. కరోనా వచ్చినప్పుడు కానీ, అవును, రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల కానీ, తన నియోజకవర్గం పట్ల కానీ, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి రాగానే స్టార్టింగ్లోనే అన్నా క్యాంటీన్లు ఎత్తిపడేశాడు. అవును. కానీ పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు మెయిన్ సెంటర్లో అన్నా క్యాంటీన్ మాత్రం అలాగే నడిచింది. అవునా? తెలీదా మీకు? నాకు తెలుసు సార్. అది కావాలంటే ఒకసారి తీసుకుంటా. ఆ అన్నా క్యాంటీన్ వాళ్ళు లేపేసిన అన్నా క్యాంటీన్ నేను నడిపించారు. ఎవరో ఒకళ్ళ దాతలో ప్రతిరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వం ఏర్పాటయ్యి అన్నా క్యాంటీన్ ప్రారంభించే వరకు కూడా నడిపించారు. గుడ్. దాన్ని ఎవడా అవలపోయాడు. నీలో చిత్తశుద్ధి, సంకల్పం, సత్సంకల్పం ఉంటే ఎవడో దాన్ని అడ్డుకోలేడు. ఎలాంటి రాక్షసుడు కూడా. ఇక్కడ ఈయన అదే కాదు, ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం అధిక ప్రతిపక్షంలో ఉన్నాం, ఎలాంటి నిర్బంధం, నియంతృత్వం, నిరంకుశం నడిచిందో చూసాం మన కళ్ళారా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా ఒక్క అడుగు వెనకేయకుండా ఆయనేవి అగ్రెసివ్ కాదు. అవును. మాటల దాడి చేయడు, బూతులతో విరుచుకుపడ్డా, ఆయన పనితోటే సమాధానం చెప్పాడు. అవసరమైతే నడుచుకుని వెళ్ళాడు, లేకపోతే సైకిల్ మీద తిరిగాడు, ఇంటింటికి తిరిగాడు. ఎవరికేం కష్టం వచ్చింది చూడు. ఇది నేనేదో ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోతే తెలుగుదేశం పార్టీ మంత్రి గారు అని చెప్పి నేను మాట్లాడలేదు. పార్టీలకు అతీతంగా ఆయన చేసిన విషయంలో ఆయన్ని తప్పు పట్టడానికి ఎవడో సరిపోవడం. ఈవెన్ ఇవాళ పైకేం మాట్లాడినా ఆయన ప్రత్యర్థులు కూడా ఖచ్చితంగా ఆయన మెచ్చుకునే తీరులో ఆయన పనితీరు ఉంటుంది. కరెక్ట్. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా అతను గెలిచాడు. ఎదురుగాల్లోనే గెలిచాడు. ఆయన ఎదురుగాల్లో గెలిచాడు, వాలుగాల్లో మరింత బాగా గెలిచాడు. ఆయనకు ఒక బాధ్యత, ఇలాంటి పనితీరు కనపరిచిన వ్యక్తికి కీలకమైన బాధ్యత మంత్రి పదవి అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. అవును. ఎక్కడా కూడా వానొచ్చినా, వరదొచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా ఆయన ఒక్క క్షణం తీరికలేదు ఆయనకి. ఆయన కుటుంబ పరంగా ఒక బాధ ఉంది ఆయనకి. అది మనం బయట చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కొడుకు సంబంధించి ఒక తండ్రికి ఎంత బాధ ఉంటుందండి. అవును. అవన్నీ అధిగమించి పనిలోనే శ్రమైక జీవన సౌందర్యం, పనిలోనే ఆనందాన్ని వెతుక్కున్న మనిషి అయినా. ఒకసారి ఆయన జీవితాన్ని మీరు ఒక వ్యక్తిగా చూడండి. ఆయన ఒక మంత్రి, పార్టీలో ఉన్నాడు, ఎన్ని కాకుండా ఒక వ్యక్తిగా ఆయనకు అప్పచెప్పిన బాధ్యతను ప్రజాసేవలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో అలా ఉన్నాడు ఆయన. ఆ మనిషిని పట్టుకుని ఆయన ఒక టన్నల్లోకి వెళ్ళాడు. అక్కడ ఇరుక్కుని ఉంది, అది చూసి వచ్చాడు. అవును.
అది ఆయన బాధ్యతగా ఫీల్ అయ్యాడు తప్ప దాన్ని డ్రామాగానో లేకపోతే కానీ ఫీల్ అవ్వడు కదా. అలాగే పోలవరం విషయంలో కానీ లేకపోతే బుడమేర పొంగినప్పుడు సార్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎక్కడైనా సరే మంత్రిగా తన బాధ్యత అవును కేవలం ఏదో ఉద్యోగం డ్యూటీ టైంకి చేసినట్టు కాకుండా బాధ్యతగా పనిచేయటం వేరు, విధి నిర్వహణ ఆ సమయ పాలన చేసి విధి నిర్వహణ చేయటం వేరు. అవును దాన్ని 24/7 24 గంటలు ఆయన అదే పని మీద ఉన్నాడు. తన పనితీరు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ప్రజలకి మంచి జరగాలి, అవును అల్టిమేట్గా తనకి ఆత్మసంతృప్తి కావాలి. ఈ లక్ష్యంగా పనిచేస్తున్నాడు ఆయన. ఆయన ఎవరు విమర్శించారు, ఎలాంటి మాటలు మాట్లాడారు, వాళ్ళ స్థాయి రామానాయుడు గారి లాంటి వాళ్ళు విమర్శిస్తే కూడా నీ స్థాయి పెరిగే విమర్శ ఉండాలి. అవును అంటే నీకు అక్కడ ఆయన్ని విమర్శించే అవకాశం లేనప్పుడు నువ్వు స్థాయి దిగజారి నువ్వు విమర్శిస్తే నువ్వు ఆల్రెడీ దిగజారిపోయి ఉన్నప్పుడు పాతాళానికి పోతావు. నువ్వు ఎప్పుడు పైన లేవు, ఎప్పుడు పాతాళంలో ఉన్నావు, ఇంకా లోతుకి లిఫ్ట్ వేసుకుని వెళ్ళిపోతావు అండర్ గ్రౌండ్లోకి. మాజీ ఇరిగేషన్ మంత్రిగా అంబటి రాంబాబు గారు ఏంటయ్యా నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది, నాకేం తెలిసింది అన్నవాడు పనిచేసేవాడిని చూసి నిజమే బాగా పనిచేస్తున్నారు మీరు, ఇంకా బాగా పనిచేయండి అంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా దానికి ఒక లిమిట్ ఉండదు. దేనికి పరిగెత్తుకొచ్చాడు 10 సెకండ్లో 10 మీటర్లు పరిగెత్తాడు అనుకోండి, నువ్వు 8 సెకండ్లో పరిగెట్టి అనటం తప్పులేదు. అంతేగా మరి కొంచెం గట్టిగా ఇంకా ట్రై చేయమన్నాడు. అదేంత అతిశయోక్తి అయినా అసాధ్యమైనా సరే నువ్వు అడగొచ్చు, కోరుకోవచ్చు, తప్పలేదు. కోరికలకి అంతం లేదు, ప్రయత్నం చేయడానికి కోరికలు గుర్రాలు అంటారు అందుకుని. అవును కానీ నీకు జీరో నాలెడ్జి, పొట్టకొత్త అక్షమొక్క ఉండదు. డిగ్రీలు అయితే ఉంటాయి, పొట్టకొస్తే అక్షమొక్క ఉండాలి, డిగ్రీ పేపర్లో ఉండడం కాదు. అవును ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు నీ సహచరులు, డయాఫ్రమ్ వాళ్ళు అన్నారు, ఇక్కడ ఏది కనపడతలేదు అంటే అన్ని కూడా ఒకడు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ కాపర్ డ్యామ్ అన్నారు, రాగితో కానీ కడుతున్నారు ఎక్కడ అని అడిగి కూడా ఉంటాడు అప్పుడు. కాపర్ ఉంది కదా అందులో, ఉందని. ఇలాంటి మనుషులు పెట్టుకుని వాళ్ళందరి సాహచర్యంలో మీ నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తారు ప్రజలు ఎవరన్నా? ఇప్పుడు నువ్వు ఏ మంత్రినైనా విమర్శించు. అవును నిమ్మల రామానాయుడు అనే ఆయన్ని నీకు విమర్శించడానికి నీకు స్థాయి కానీ అర్హత కానీ లేదు. ఎందుకంటే ఆ మనిషిని చూడండి, ఆ కళలో నిజాయితీ చూడండి, అతను శ్రమపడే విధానం చూడండి. అవును దీంతో నువ్వు ప్రత్యర్థి పార్టీ అయినా నిన్ను ఓడించినా నువ్వు ఆయన పట్ల సదభిప్రాయం కలిగి ఉండాలి. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి అన్న ఉండాలి కదా. ఖచ్చితంగా. రాజకీయాలు పార్టీలు ఏది శాశ్వతంగా, ఎవడే పార్టీలో ఉంటాడో తెలియదు అప్పుడు. అవునవును అంబటి రాంబాబు అయినా శాశ్వతంగా ఆ పార్టీలో ఉంటాడా? గ్యారంటీ ఉందా? ఆయన అంతకుముందు కాంగ్రెస్ నుంచి ఇందులోకి వచ్చాడు, రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ లో పోవచ్చు, జగన్ సీన్ అయిపోతాయి ఇక్కడ. అయిపోతుంటారా? ఖచ్చితంగానే అనుమానమే ఉంది. మళ్ళీ సార్ మొన్న ఆచూకీ లేదు, రేపు ఆరు వల్ల లేవని చేస్తాం. ఏం చేస్తారు మీరు? ఎందుకంటే అతని గ్రాఫ్ ప్రతిరోజు డ్రాప్ అయిపోతుంది. గ్రాఫిక్స్ మీద ఆధారపడుతున్నాడు జనాలకి చూపించడానికి. గ్రాఫ్ వదిలేసి గ్రాఫిక్స్ మీద పడతారు. గ్రాఫ్ పడిపోయిన ఆటోమేటిక్గా గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోతారు. అటువంటప్పుడు వాళ్ళకి చొక్కానీ లేని, ఇప్పటికే చొక్కానీ లేదు నామకే, చిల్లులు పడిపోయి ఉంది. ఆ మునిగిపోయే పడవలో చాలా మంది దూకేశారు. మిగతా వాళ్ళు కూడా సైలెంట్ గా చూస్తున్నారు, ఎప్పుడు దూకేద్దాం, ఏదైనా ఓ పడవ పక్కన వస్తే అందరూ దూకేద్దామని. ఒప్పుకోవట్లేదుగా. పడవలు ఒప్పుకోకపోతే మళ్ళీ కొత్త పడవ, లేకపోతే బాగా పాత పడవ, కాంగ్రెస్ పడవ ఉందేమో అని చూసుకుంటున్నారు. వాళ్ళు రెడీగా కూర్చుని ఉన్నారు పడవ పెట్టుకుని. వాళ్ళకి ఉంది కాబట్టి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలకి విలువ లేదు, ఆయనకి విలువ లేదు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయనకు ఉన్న కొంచెం కొద్దో అతనికి ఒక రకమైన సానుకూలత ఉంటుంది కొంతమంది మీద. కొంతమందికి, నాకు కూడా ఉండేది సదభిప్రాయం కాకపోయినా పూర్తిగా బోళా మనుషులే, ఏదో ఉన్న వాళ్ళలో కాస్త బెటర్లే, బయటికి ఏం మాట్లాడిన లోపల మంచోడేమోలే అనుకునేవాళ్ళు. కానీ అతను ఈ మధ్యకాలంలో కక్కిన విద్వేషపు మాటలు, విషయం కక్కటం ఎన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ ఇంతేరా బాబు అనిపించింది. మనం పొరపాటు పడ్డాం అనుకున్నారా? మనమే అప్పుడప్పుడు మనిషి అన్న తర్వాత పొరపాట్లు సహజం కదా, పొరపాటు పడ్డాం అనిపించింది. ఇతను కులం గురించి మాట్లాడతాడు. అతను
కులం గురించి మాట్లాడతాడు కదా, మా కాపులను ఎలా చేశారండి. ఉమ్, మరి నీ కాపే కదా ఆయన ఉమ్, నిమ్మల రామానాయుడు గారు. ఉమ్. అంటే నీకు వెరీ సారీ నేను ఇలా మాట్లాడుతాను. ఆ, నిమ్మల రామానాయుడు గారు కులం అంటించే ఉద్దేశం నాకు లేదు. ఉమ్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తుంది. అంబటి రాంబాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఉమ్, లేకపోతే ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే అదిగో మా కులం అంటావు. ఉమ్. మరి ఈయన అదే కులానికి సంబంధించిన వ్యక్తి కదా. కులానికి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనే కదా. ఆయన గురించి ఇలాంటి అవాకులు చవాకులు పెట్టి డ్రామా ఆడుతున్నాడు. నీచమైన థర్డ్ క్లాస్ డైలాగులు వాడాల్సిన అవసరమే ఉందా? ఇది చౌకబారా కదా, అది చౌకబారు కదా. అవును. దాన్ని బట్టి మీ స్థాయి ఏంటో తెలుస్తుంది. ఉమ్. నాలాంటి కూడా మాట్లాడడానికి ఇష్టపడ్డాయి. ఇంకా ఎవరైనా విమర్శించవచ్చు కదా, ఆయన విమర్శించడానికి అవకాశం ఉందా అసలు అనేది? ఎవరికీ లేదు. ఆ, నిమ్మల రామానాయుడు గారిని విమర్శించడానికి ఎవరికి ఛాన్స్ లేదు, అవకాశమే లేదు. ఉమ్. ఎందుకంటే ఆయన ఏం తప్పు చేసాడండి. ఎమ్మెల్యేగా ఎతకాలి జల్లెడు బట్టి. ఎమ్మెల్యేగా అద్భుతంగా పనిచేశాడు. ఉమ్. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పనిచేశాడు, తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు అద్భుతంగా పనిచేశాడు. ప్రజలకు అందుబాటులో ఇప్పుడు మంత్రిగా కూడా అందుబాటులో ఉన్నాడు, బాగా పనిచేస్తున్నాడు. క్షణం తిరిగి లేకపోయినా ఒక పక్కన రకరకాల సమస్యలు ప్రతి ఒడికి తనది కుటుంబ సమస్యలు కూడా కొన్ని ఉంటాయి కదా ఇంట్లో, ఆరోగ్యాలు అవన్నీ రెగ్యులర్ ప్రతి ఒక్కరి జీవితాలు ఉంటాయి. అన్నీ దాటుకుని ఉమ్. సమయాన్ని ప్రజల కోసం నిరంతరం సమయాన్ని ప్రజల కోసం గడపడం అంటే మాట్లాడండి. ఉమ్. వాళ్ళని బట్టి నోరు ఎలా వస్తుంది మాట్లాడటానికి? అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉండగా వీళ్ళు ఏ రకంగా చేశారు? ఇప్పుడు అదే ఇరిగేషన్ శాఖకి సంబంధించి తొలి క్యాబినెట్లో అనిల్ కుమార్ యాదవ్ యంగ్ అండ్ డైనమిక్ బుల్లెట్ దిగిందా లేదా అనే మాటలు ఉన్నాయి కదా. ఆ యంగ్గా ఉన్న అతను కూడా ఏ రోజు ఈ రకంగా పనిచేసింది కానీ ఏం లేదు. ఎప్పటికప్పుడు అసెంబ్లీలోనో లేదా ప్రెస్ మీట్లో మాట్లాడతాం తప్ప. మరి తర్వాత అంబటి రాంబాబు ఇక ఆయన అంటే ఇక ఏకంగా తెలియదేముంది, దానికంటే కూడా ఎక్కువగా సంక్రాంతి వచ్చినప్పుడే ఫోకస్ ఉంటుంది. వీళ్ళు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రేపు మన మీద మళ్ళీ ప్రజల్లో ఒక రకమైన ఇది వస్తుంది, వీళ్ళు ఏం చేయలేదు అనే భావన వస్తుందని ముందుగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు కూడా. అదేముండదండి, వాళ్ళ ప్రాధాన్యతలు వేరండి. ఇప్పుడు సాధారణంగా ఒక ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. అధికారులు ఏం చేస్తారంటే, ముఖ్యమైన అధికారులు ఆయన కలుస్తారు కదా మర్యాదపూర్వకంగా. కలిసినప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఏం ప్రాధాన్యతలు ఉన్నాయో కనుక్కుంటారు. పాలసీస్, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటనేది పాలసీస్ వారు చెప్తారు. మనం అభివృద్ధి మొట్టమొదటి వాళ్ళతో మీటింగ్లో మనం అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని రెండాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే వ్యవసాయం మనకి ఇంపార్టెన్స్, ప్రాజెక్టుల మీద మనం దృష్టి పెట్టాలి, ఇలాగ రూరల్ డెవలప్మెంట్ ఇలాగ ఏదో ఒక పాలసీ చెప్తారు. దానికి అనుగుణంగా వాళ్ళు పథకాలు ప్రణాళికలు రూపొందిస్తారు. ఏ ముఖ్యమంత్రి దగ్గరికైనా సరే దానికి అనుగుణంగా ముందుకు నడుస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా ఉన్నారనుకోండి, మల్టీ టాస్క్స్ ఉంటాయి. అంటే అభివృద్ధి ఉండాలి, సంస్కరణలు ఉండాలి, రూరల్ డెవలప్మెంట్ ఉండాలి, ఇలాగ టెక్నాలజీ ఉండాలి, ఇవన్నీ చెప్తాడు. కొంచెం వాళ్ళకి భారంగా అనిపిస్తుంది, బాబు ఇదేట్రా బాబు అనుకుంటారు. అయినా సరే ముందుకెళ్తే మంచి పేరు వస్తుంది వాళ్ళకని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారి తర్వాత. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇలాంటి అన్నీ అంటున్నాడు, బాగానే డెవలప్మెంట్ చేశాడు కాబట్టి మనం అందులో ఆయన నెగ్గలేకపోవచ్చు, అంటే ఆయన అధిగమించలేకపోవచ్చు. ఆయన రేంజ్ అంత కాకపోయినా ఆయన ఆల్రెడీ అందులో చంద్రబాబు గారు ఒక ఎక్స్పర్ట్. ఆయన కన్నా మంచి పేరు తెచ్చుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ చేసినా కానీ ఆయనకే పేరు వస్తుంది. కాబట్టి మనం ప్రాజెక్టులు, వ్యవసాయం, ఈ రూరల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ కాదు, అగ్రికల్చర్ దాని మీద జలం, నీరు ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు దాని మీద వెళ్దాం, వ్యవసాయ ఆధారిత దానికి సంబంధించి అనుకున్నాడు ఆయన. రైట్. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రణాళిక రూపొందించారు. దాంట్లో కూడా తివిరి ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు అన్నట్టుగా అందులోంచి కూడా పిండేస్తారు వాళ్ళు. అలాగా ప్రాజెక్టులు అనౌన్స్ చేసేసి దానికి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసి టపాల్మని వెనక లాగేశారు. ఏది మన బస్సాగా నేనేటి చేస్తానని 11 కోట్ల రూపాయలు, అది వేరే. అది మరి అదేది వర్క్స్ వ్యాగన్ విషయంలో ఇది రాజశేఖర రెడ్డి గారు రావటం ఉచిత మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చాడు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వగానే వాళ్ళు ఏం చేశారంటే, మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే తెలుసు మీకు, ఒక కాంట్రాక్టర్కి ఒక కాంట్రాక్ట్ ఇస్తారు, పెద్ద ప్రాజెక్ట్, దానికి అడ్వాన్స్ అనమాట. ఓకే. వాళ్ళు ఆ డబ్బు తీసేసి ఇంట్లో పెట్టేసుకుని వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ అంతా అక్కడ దింపి దాన్ని సబ్ కాంట్రాక్టర్కి ఇస్తారు. ఓకే.
ఆ సబ్ కాంట్రాక్టర్ పని చేస్తాడు, అది చూపించి బిల్ చేస్తారు వీళ్ళు. ఆ సబ్ కాంట్రాక్టర్ కొంత ఇచ్చి కొంత వీళ్ళు పెట్టుకుంటాడు. అలా కంటిన్యూగా ఓకే. జరుగుతుంది. ఇది అంటే ముందు వచ్చిన డబ్బు మూట కింద అలా ఉండిపోతే దాన్ని ఏం చేస్తారు, భూముల మీద పెడతారు. అందుకని రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అప్పుడు. ఓకే. 2004 తర్వాత సడన్ గా రియల్ ఎస్టేట్ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ సొమ్ము మూట కింద మీ దగ్గర పడిపోతే దాన్ని మీరు ఎక్కడ పెట్టాలో భూమి మీద ఇన్వెస్ట్ చేశారు. ఓకే. తక్కువ భూమి వచ్చింది. రైట్. అప్పుడు ఏమనిపిస్తుంది, ఒక రియల్ ఎస్టేట్ భూమి వస్తే ఎకరం ₹1,00,000 ఉన్న 10 లక్షలు అయ్యి 10 లక్షలు ఉన్న 20 లక్షలు అలా పెరగడంతో అమ్ముకునే వాడికి ఆనందం ఉంటుంది. ఆడు మళ్ళీ ఇంకో చోట కొంటాడు. అవును. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు అందరి దగ్గర మనీ ఫ్లో ఉంటుంది, రొటేషన్ అవుతుంది. రొటేషన్ ఉంటే అందరికి కూడా ఏదో బాగుంది. నేను కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా పెరిగినాయి ఆ టైంలో. దాంతో అందరికీ కూడా బాగున్నట్టు అనిపించింది. అలాగనమాట. ఓకే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళని అందరిని అడుగుతారు పాలసీ. ఆ పాలసీలు చెప్తే దాని ప్రకారం వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది. అవును. రాజధాని నిర్మించాలి, పోలవరం నిర్మించాలి. ఇవన్నీ పెట్టినప్పుడు పోలవరం కేంద్ర ప్రభుత్వం జల విద్యుత్ ప్రాజెక్ట్, ఆధునిక దేవాలయం, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. కేంద్ర ప్రభుత్వం దానికి అన్నీ చేస్తుంది. మరి కేంద్రం ప్రాజెక్టులన్నీ కూడా మర్రి చెట్లు మొలిచేస్తాయి. వాటిలో ప్రాజెక్టులు నేల తరబడి ఉంటాయి. అలా కాదు, మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అని చెప్పేసుకుని తొందరగా వేగంగా అవ్వాలనుకున్నారు. తర్వాత మేము రీఎంబర్స్ చేసుకుంటాం. వీళ్ళు పెట్టుబడి పెట్టి చేస్తా వచ్చారు. దాని ఫలితం కనపడింది, తొందరగా అయ్యింది. ముందు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు సరిగ్గా చేయకపోతే ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు తర్వాత నవయోగ వాళ్ళకి ఇచ్చి దాన్ని స్పీడ్ చేశారు, సవరించిన అంచనాలను ఒప్పించారు. ఈలోగా అది లేట్ అవుతుంది కాబట్టి పట్టిసీమ ప్రాజెక్ట్ పెట్టారు, నీళ్ళకి ఇబ్బంది లేకుండా. అవును. ఇది దానికి అధికారులకు చెప్తే వాళ్ళు దానికి అనుగుణంగా రెడీ చేశారు. రైట్. అది చాలా ఫాస్ట్గా అయిపోయింది. అది అంతేగాని కొంతమంది జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చెప్పాడు, కలెక్టర్ మీటింగ్లో మనం ఇక్కడ కూర్చున్న బిల్డింగ్ని రేపే కూల్చేస్తున్నాం అన్నాడు. అవును. ఇదే లాస్ట్ మీటింగ్. దాంతో వాళ్ళకి ఏమర్థమైంది, పాత ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తాడు. వాళ్ళు అదే లైన్లో పోయారు. పాత నిర్ణయాలన్నీ రద్దు అన్నాడు, పాత కాంట్రాక్టర్లు అందరినీ రద్దు అన్నాడు, పీపీఎల్ రద్దు అన్నాడు, అంత రివర్స్ సెంటరింగ్ అన్నాడు. రివర్స్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది. ముందు ఇవన్నీ ముక్కలు అయిపోయి విధ్వంసం అయిపోయింది, ఏరుకోవాలా ఆ పని మీద ఉన్నారు. అదే పని మీద ఉన్నారు. మళ్ళీ పెట్టుబడి తీసుకురావటం, అభివృద్ధి, సంక్షేమం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం. ఈ క్రమంలో ఈ 2 ఏళ్లలోనూ మరి వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చుకునే పనులు. ఇంకో హామీ ఉంది, ముఖ్యమైనది ఏంటంటే కట్టున్నట్టు పెడతా ఉన్నారు. అదే కదా, దానికోసం చూస్తున్నారు. క్యాటర్ చూస్తారు, సామాన్య ప్రజలు కూడా వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నేను ఇప్పుడు అదే అడగబోతున్నా. ఆడ ఒక డిస్కోన్ కొట్టాడు, మనం ఏం చేస్తాం, సినిమా చూసినప్పుడు కూడా మరి ఇటు కూడా డిస్కోన్ కూడా కొట్టాలి కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం. కరెక్ట్. అది చూస్తున్నారు, అది అవ్వట్లా. అది అవ్వనప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏం చేయట్లేదు, చేత కావట్లేదు అని చెప్పేసి అయినోళ్ళు కానోళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. అవును. అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే వీళ్ళు సరైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవట్లేదు అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది. వీళ్ళు ఏ పని మీద ఉన్నారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిచేసుకోవడంతో పాటు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలో ఆదాయం పెరగాలంటే పెట్టుబడులు రావాలి, యువతకు ఉపాధి లభించాలి. ఈ క్రమంలో వాళ్ళకి ఈ కేసులు, కక్ష సాధింపు వ్యవహారం అనేటువంటిది, దాని కక్ష సాధింపు కనుక చూస్తా నిజంగా తప్పు చేసింది అరెస్ట్ చేసి లోపలేసిన ఆ అవకాశం ఇవ్వకుండా చట్టానికి అప్పచెప్పారు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తా ఉంది మెల్లగా. అది ఎవడన్నా ఒక్కోసారి స్లో అవుద్ది తప్ప మాందండి. ఒకసారి మీరు ఇరుక్కున్న తర్వాత దాంట్లో నుంచి బయట రావడం చాలా కష్టం. అప్పుడప్పుడు చట్టం ఏం చేస్తాడంటే జగన్ పని కూడా చేసి పెడతాం. ఎందుకంటే అందులో ఉన్న పురుగులు, వాళ్ళు ప్రవేశపెట్టిన పురుగులు ఆ ఇమ్యూనిటీని దెబ్బతీస్తాం. మన ఆరోగ్యం బాగున్నప్పుడు ఒక రోగక్రిమి ప్రవేశించింది అనుకోండి, మనం రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తూ ఉంటుంది. పురోగతిని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ పురోగతిని, ప్రభుత్వం చేసే పని క్రియాశీలను తగ్గిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో మనకి ఏమనిపిస్తుంది, ఎవడు నోటుకొచ్చి మాట్లాడినా, ఎవడు ఇష్టమైనట్టు రెచ్చిపోయినా వీళ్ళు ఏమంటలేదు, పైగా వాళ్ళు అంత దొంగతనాలు చేశారు, దుర్మార్గాలు చేశారు, వాళ్ళు ఏమంటలేదు, వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు అనేటువంటి భావన కలుగుద్ది మనకి. అది మనకు సహజంగా కనిపించినట్టు అదే కనిపిస్తుంది. కానీ వీళ్ళు చట్టానికి అప్పచెప్పిన తర్వాత ఎవరిని విడిచిపెట్టారండి? ఎవరికీ బెయిల్ రాకుండా 200 రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ బయటకు వచ్చినా కానీ మళ్ళీ బెయిల్ రద్దు అయిపోయినాయి.
నిన్న కాక మొన్న అనంతబాబు బెయిల్ రద్దయిపోయిందా? రద్దయింది నిన్నే. అలా ఎవరిని విడిచిపెట్టరు. అనంతబాబుని ఏమనుకున్నా మొన్న వదిలేసి దజ్జకి తిరుగుతున్నాడు. అవును, కౌన్సిల్లో కూర్చుని చంద్రబాబు గారు పక్కనే ఫోటో తీసుకున్నాడు అనుకున్నాం. ఆ పక్కన ఫోటో తీసుకున్నాడు కదా వదిలేశారండి. ఇది చాలా మంది ఏం మాట్లాడుతున్నారో రోజా గారు అట్లు. ఇప్పుడు అది అడగబోతున్నాను. మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూ ఇచ్చింది, ఒక ఇంటర్వ్యూలో అంటుంది నేను తప్పు చేయలే అందుకే నన్ను అరెస్ట్ చేసి దమ్ముందా అని చెప్పేసి గట్టిగా అడుగుతున్నారు ఆవిడ. అదే ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచన ఎలా ఉందంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఏం తప్పు చేశారు అనేటువంటి వాళ్ళకి పూర్తిగా తెలుసు. అయితే అది తప్పు అని అనుకుంటలేదు వాళ్ళు. ఓహో, రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా అవినీతి అనేటువంటిది మనకు అభ్యాసం, మాకు అలవాటైన పని కాదు. మేము ఏం తప్పు చేసి ఉంటాం. జేబు కొట్టేసి కూడా ఏమనుకుంటాడు, జేబు కొట్టడం నా వృత్తి అనుకుంటాడు తప్ప. రైట్ అనుకోవాలి కదా. జేబులు కొట్టేసి కూడా అది తప్పు అని అనుకుంటాడు. తన వృత్తి, తన కడుపు నింపుకోవడం కోసం నేను చేస్తున్నాను అనుకుంటాడు. ఆ తప్పు అనుకుంటే ఎందుకు చేస్తాడు? తప్పు చేయకూడదు అనుకుంటాడు, చేయడు. కరెక్ట్. కానీ అడు జేబు ఎవరికి కనపడకుండా కొట్టాలి, దొరకకూడదు అనుకుంటాడు తప్ప ఇది తప్పు అని అనుకోడు. వాళ్ళు కూడా అంతే. కాబట్టి వాళ్ళు ఇంత ఘోర పరాభవం తర్వాత కూడా వాళ్ళలో పరివర్తన కానీ పశ్చాత్తాపం కానీ అసలు ఏ క్వశ్చన్ కనపడలా. తిరిగి మళ్ళీ వాళ్ళు ఏం ఆడుతున్నారు, మేము వస్తే మళ్ళీ ఇలాగే చేస్తాం, ఇవన్నీ కూడా ఎగరగొట్టేస్తాం, ఎవరిని పెట్టుబడులు వస్తాం, తరిమేస్తాం, తలకాయలు నరికేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అవును. జనం ఏమనుకుంటున్నారంటే వీడు ఎంత దారుణంగా ఓడిపోయి వీడు బుద్ధి రాలేదురా బాబు అని. మార్పు లేదు. అందులో తెలివైన వాళ్ళు అందరూ సైలెంట్గా ఉన్నారు. అవును. పులస చేపలు అటు వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. పులుసు అయిపోతామని తెలవదు వాళ్ళకి. పులస చేపకి తెలవదు కదా పులుసు అయిపోతామని. దానికి తెలియదులే పాపం. ఇప్పుడు అదేదో ఎదుర్కొంటా ఉంటది ఎదురు. బ్యాక్ వాటర్స్ నుంచి వరద నీరు వస్తున్నప్పుడు అందులోంచి వస్తుంది, అది ఎలసే కానీ పులస అవుద్ది. ఇందులోకి వచ్చేటప్పటికి అదేం చేస్తా ఎదురెల్లో ఎగిరెగిరి పడుతుంది. దానికి తెలియదు అప్పుడు పులస అలా ఎగురుతారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళని మనం అరెస్ట్ చేసి వేధించబట్టి మనకు చెడ్డ పేరు వచ్చి వాళ్ళకి కేడర్లు కలిసి పెరిగి మనల్ని ఓడించారు. మనల్ని కూడా వాళ్ళు అలాగే చేస్తే మనం ఇదే మన కేడర్ కూడా కేడర్ డియాక్టివేట్ అయిపోయింది. వాళ్ళకి హతాశులు అయిపోయారు, షాక్ గురయ్యారు వాళ్ళు. వాళ్ళ కేడర్ అంతా. మనకు కూడా వాళ్ళు దప్పలం వేసేసి దబిడి చేసేసి లోపల పాడేసి కేసులు పెట్టి వేధిస్తే మన అచ్చంగా మనం ఏం చేసామో అదే వాళ్ళు చేస్తే మన కేడర్ కూడా యాక్టివేట్ అవుతారు. మనకు కూడా ఎంతో కొంత ప్రజల్లో మళ్ళా ఒక ఇది వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన. ఖచ్చితంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తారు అంతేకా. వీళ్ళు సొంతంగా పనిగట్టు చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. రైట్. దానికి అప్పు చెప్తే చట్టం దాని బంధం చేసుకుంటుంది. ఆ క్రమంలో మీకు చట్టానికి ఏ పని అప్పు చెప్పినా లేట్గా ఉంటుంది, మనకు సంతృప్తికరంగా ఉండదు. కోర్టులు, వాయిదాలు, దర్యాప్తులు, విచారణలు ఇవన్నీ కూడా లాంగ్ ప్రాసెస్, టైం టేకింగ్. ఎందుకంటే చట్టానికి న్యాయస్థానాలకి ఫుల్ ప్రూఫ్ కావాలా. ఎక్కడా కూడా సరైన సాక్ష్యాధారాలు లేకపోతే నువ్వు రోడ్లో పీక్ కోసేసినా నిన్ను వదిలేస్తారు. అలా ఉంటుంది చట్టంలోనూ. లొసుగులు అలా ఉంటుంది. ఎంత కఠినంగా ఉంటాయి చట్టాలు, దాంట్లో ఉన్న బొక్కలు కూడా అలాగ ఉంటాయి. కరెక్ట్. కాబట్టి ఆ బొక్కల్లో జారిపోతాం మనకు అలవాటు. ఆ బొక్కలు మూసే పనిలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి అది కొంచెం టైం పడుతుంది. రోజా గారైనా, పెద్దిరెడ్డి అయినా, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి అయినా, కారుమూరి నాగేశ్వరరావు అయినా, ఎవరైనా సరే వాళ్ళు ఎవడో తప్పు చేసిన వాడు ఎవడో తప్పించుకోలేడు. ఆ తప్పించుకోలేడు అంటే తాత్కాలికంగా వాళ్ళకి దృష్టి పడినంత మాత్రాన అని వదిలేసినట్ట. 2 ఏళ్ళు అయింది అనంతబాబుని వదిలేసారు వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? అవును, ఇప్పుడు అసలు డెడ్ లైన్ కూడా ఉంది కదా, నవంబర్ 30. ఎవరికైనా అంతే, ఎవడైనా అంతే. ఎవడన్నా వదిలిపెట్టి ప్రసక్తి ఉండదండి. రైట్. ఎందుకంటే వీళ్ళు ఆలోచన విధానాలు ఉంటుంది. అంటే పాలసీ ఏంటంటే, వీళ్ళ ప్రాధాన్యత ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, భవిష్యత్తులో భరోసా. ఆ పనులు వీళ్ళు ఎక్కడా కూడా ఒక్క మైనస్ మార్క్ లేదు వీళ్ళకి. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల్లో చెప్పినవి చెప్పనవి కూడా చేస్తున్నారు. ఇక 2 మిగిలిన ఒకటి యువతకి, మహిళలకి, ఇంట్లో ఆడపిల్లలకి 1500 ఇస్తా ఉన్నారు. అదొకటి నిరుద్యోగ వృత్తి. ఆ 2 ఆటలో రేపు 12వ తారీఖు లోపల ఒకటి చెప్తారు, ఒకటి నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా మీకు 2 ఏళ్ళు కూడా ఇంకా 2 ఏళ్ళు పూర్తి అవ్వలేదు. వాళ్ళకి సినిమా 100 ఏళ్ళు అయిపోయినట్టు ఉంది వాళ్ళకి. అవునా? అవునే కదా. అవును. ఎన్నాళ్ళు అయిపోయింది, ఇంకెన్నాళ్ళు లేదనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. వాళ్ళు గుండెలు అవిసిపోతే ఈ మాట వింటే వాళ్ళు ఇంకా 3 ఏళ్ళు మీరు యాగాలి వీళ్ళతోటి. వీళ్ళు చేసే
ఆ అంగరంగ వైభవం, అభివృద్ధి, సంక్షేమం, దేశం అంతా ఆర్థిక సంక్షోభంలో విలగల్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల వర్క్లో అమరావతిలో జరుగుతున్నాయి. అవును. ఓ పక్కన ఆర్సెల్ఆర్మిట్టల్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు పని. అవును. గూగుల్, తర్వాత రిలయన్స్ ఉంది. రేపు పుట్టపర్తిలో రాయల్ ఎన్ఫీల్డ్, ఆల్రెడీ తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్, అవును, మీకు ఎల్జీ, తర్వాత క్యారియర్ ఏసీ, ఇప్పుడు రేపు పుట్టపర్తిలో డిఫెన్స్ కి సంబంధించిన యుద్ధ విమానాలు తయారీ. అసలు మీరు ఊహించనలవి కాదు అంత పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మీకు పనులు జరుగుతూ ఉంటాయి. రైట్. అది మీ ఫలితం ఎప్పుడు కనపడుతుంది? కరెక్ట్గా 27 ఆఖరికి దాని ఫలితం అప్పుడు దాకా ఆగక్కలేదు, 27 ఆఖరికి తెలిసిపోతుంది. వీళ్ళకున్న ఆశలు ఏమాత్రం అన్న ఒక ఆశ ఉంటే అది అడుగంటిపోద్ది. ఇంకా ఆశ ఉందంటారు వాళ్ళకి ఆశ ఏంటంటే వీళ్ళు ఇడిపోకుండా ఉంటారా, అదే తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే వాళ్ళు మొదట ఏమనుకున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అనుకున్నారు, అన్ని చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళకి ఏమి పెట్టుబడి రాదు, మనం వండిగా భయపెడతాం కదా అనుకున్నారు. అని వచ్చి పెట్టేస్తున్నారు అందరం. ఇది మళ్ళీ రావడం వాళ్ళందరూ కన్ఫర్మ్ అయింది. మన అందరికంటే ఆంధ్రప్రదేశ్ పౌరుల కంటే కూడా ఆ పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందు ఆలోచిస్తాడు. అవును, ఎక్కడ ఆలోచించుకుంటారు. వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఏ కోణం చూసినట్టు మళ్ళీ ఇటు మొఖాన్ని ఎవడో చూడడానికి ఇష్టపడలేదని అర్థమైపోయింది. నువ్వు నిన్ను కొట్టి చంపేస్తాను, తనివేస్తాను కానీ వచ్చి పెడతానంటే దాన్ని బట్టి నీకు ఏమర్థం అవ్వాలి? ఇక వాళ్ళు భయపడతలేదు, వాళ్ళకి ఒక ధైర్యం వచ్చేసింది. అంచేత ఈ ప్రభుత్వం కూడా చిన్న చిన్న ఆటంకాలు, అడ్డంకులు, న్యూసెన్స్ అనుకుంటారు ఇవన్నీ. కరెక్టే, అది మనం నిదానంగా ఆలోచించాలి. ఆనుకోవట్లేదు, ఈనుకోవట్లేదు అని అనుకోండి. కొట్టాల్సిన టైం వస్తే కొడతారు, తిట్టాల్సిన టైంలో తిడతారు, తొక్కి నారలాగాల్సిన టైంలో తొక్కి నారలాగుతారు. మొన్న మధ్య కూడా ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమన్నాడు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఆయన కొంచెం ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదండి. అయోమయంలో ఉన్నారని చెప్పాను కదా. వాళ్ళు మళ్ళీ చెప్తాను, అనేక సార్లు చెప్పాను, ఎవరో కూడా దీన్ని జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పదే పదే చెప్పడం, ఎందుకంటే వాళ్ళ గతం హీనం. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారో చూసాం. అంటే వాళ్ళు చాలా హీనంగా వ్యవహరించారు. భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. అంతే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంటంటే పేర్నాని అయినా, రోజా గారైనా, జోగి రమేష్ అయినా, వీళ్ళందరూ కూడా అమ్మటి రాంబాబు అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళు ఒకదానికి ఒకటి పొంతం లేకుండా మాట్లాడతారు. అంటే పొద్దున్న స్టేట్మెంట్కి సాయంత్రం స్టేట్మెంట్కి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. అమరావతి దోచిపెట్టేస్తున్నారు, అమరావతి ఎందుకు పనిచేయదు, అమరావతి అనేటువంటిది రాష్ట్రంలో సొమ్మంతా పట్టుకెళ్ళి అక్కడ దోచిపెట్టేస్తున్నారు. మీకు అన్నారు కాబట్టి ఒక మాట గుర్తు చేస్తాను. మాజీ మంత్రి విడుదల రజని అంది, మా రాజధాని అమరావతే కదా అని ఆవిడ అంది. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నాడు బొత్తుల అమరావతి అన్నాడు. అదే ఇలాంటి అంతా అక్కడ దోషి పెడుతున్నారు అంటారు. మళ్ళా వాళ్ళ పత్రికలు ఏం రాస్తారు, పని జరగట్లేదు ఏమి అంటారు. 50,000 గజం ఉంది అక్కడ, దాన్ని ఎవరికో గ్రీన్ ఏరియా కింద ఒక ఇన్ని వేల గజాలు అక్కడ పెట్టారన్నారు. అవును, అంటే 50,000 గజం ఉన్నది 2 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు అక్కడ రైతులకు ఇవ్వగా ప్రభుత్వం దగ్గరికి మిగిలే భూమి తాలూకు వాల్యూ వాళ్ళు చెప్పిన 50,000 చూసుకుంటే 2 లక్షల కోట్లు. అంటే అమరావతికి ఎవరి దగ్గర నుంచి ₹10 అవసరం లేదు. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ చంద్రబాబు గారు చెప్పింది నిజం అనేటువంటిది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు కదా. అప్పుడు అమరావతి ఇంకో చోట నుంచి ఎందుకు పెడతారు తెచ్చి? అమరావతి గ్రోత్ ఇంజిన్, అమరావతి మిగతా రాష్ట్రం లాక్కి వెళ్తుంది. అలా లాక్కి వెళ్ళి అమరావతి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వైజాగ్ రాయలసీమ వీళ్ళు 3 ప్రాంతాలకి అధికార వికేంద్రీకరణ, అధికార అభివృద్ధి వికేంద్రీకరణ స్పష్టంగా క్లియర్గా విజన్ తోటి ఎలా చేయాలో చూపిస్తున్నారు. అవును, దీన్ని మనం నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటాం. ప్రాజెక్టులు బాగోలేవు, ఆ ప్రాజెక్టులు నాణ్యత లోపం ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడతారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఆదుర్ద ఆందోళన ఉండడంలో తప్పులేదు. అది అంతర్జాతీయంగా చాలా అనుభవం ఉన్న డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణాలు వాళ్ళు పాల్గొంటున్నారు. అవును, సెంట్రల్ వాటర్ కమిషన్ దానికి పర్యవేక్షణలో ఉంది. భారత ప్రభుత్వం తాలూకు సెంట్రల్ తాలూకు ప్రాజెక్ట్ అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్ట్ సూపర్వైజర్. మీరు ఎవరైనా ఏవైనా ప్రశ్నించాలంటే డెఫినెట్గా కేంద్రాన్ని ప్రశ్నించాలి,
లేకపోతే వాళ్ళకి సంబంధించిన మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. అది చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు విమర్శించాల్సిన అవసరం లేదు. దాంట్లో వాళ్ళకి అందులో ఏమాత్రం స్వార్థం ఉన్నా, వాళ్ళకి ఏమైనా అశ్రిత పక్షపాతం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో నవయుగ కంపెనీ అది పనిచేస్తే వాళ్ళని తీసేసి వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళలో కూడా అటువంటి స్వార్థము, కుల పక్షపాతము, అశ్రిత పక్షపాతం ఉంటే వాళ్ళు లేపేసి ఇంకో వాళ్ళకి ఇచ్చుకోవాలి. వాళ్ళకి మీరు కంటిన్యూ చేయండి, మంచి చెడు ఎలా ఉన్నా అప్పుడు ఎలా చేశారు మాకు అనవసరం, బాగా చేయండి అని చెప్పారు. వాళ్ళు కూడా ఆ పని నేను స్వయంగా చూశాను వెళ్ళి. పనుల విషయంలో ఆలస్యం లేదు, వాళ్ళు ఎవరైనా కానీ ఉండే మంచి మనకేం చుట్టాలు విషయంలో కాంప్రమైజ్ లేదు, కాంప్రమైజ్ అవ్వకుండా పనిచేస్తున్నారు. నాకు ఆ ప్రాజెక్ట్ మీద స్వయంగా నాకే చూపించాడు. నేను ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తే మా అందరికి చూపించాడు దగ్గరుండి. రైట్, మాకు సంతృప్తికరంగా పర్లేదు, ఎందుకు అనవసరంగా వీళ్ళ మీద మాట్లాడుతున్నారు అనుకున్నాం. క్వాలిటీ విషయం అంటారా, నాకు 0 నాలెడ్జ్, ఇంజనీర్ దీని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఇంజనీర్లు కాదు. వాళ్ళకి క్వాలిటీ గురించి మాట్లాడే అంత నాలెడ్జ్ వాళ్ళకి ఉండదు. ఎవరో చెప్పింది ఏదో అదో ప్రజల మనుషుల్ని అనుమానాలు రేకెత్తించుకోవడం. రైట్, ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఈ ఏదైతే కొంతమంది క్యాడర్ కొంచెం అగ్రెసివ్గా ఉండాలి వీళ్ళ పట్ల అని చెప్పేసి కోరుకుంటున్నారు, కానీ అలా కాదు, ఓ ప్రణాళికబద్ధంగా, అది కూడా చట్ట ప్రకారంగా, మరలా ఇంకోసారి బ్రాకెట్లో చట్ట ప్రకారంగా చట్టం చేసుకుంటూ పోతుంది, కానీ అవినీతికి పాల్పడేది ఏ ఒక్కరిని మాత్రం వదిలేది లేదు అనేది క్లారిటీ ఇస్తారా? అవినీతి అనేటువంటి దాన్ని రకరకాల కోణాల్లో చూస్తారండి. ప్రస్తుతం మన దేశంలో అవినీతిని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా చూస్తున్నారు. ఓకే, అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కరప్షన్ అనేటువంటి పెద్ద ఇష్యూ కాదనిపిస్తుంది, ప్రజలు పట్టించుకోవట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అవినీతి ప్రధాన ఎజెండా అవుతుంది, దానికి వ్యతిరేకంగా ప్రజలు మూవ్ అవుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అవినీతి అనేటువంటి దాన్ని ప్రజలు పెద్ద పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఓకే, ఇంత కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి 2 లక్షల కోట్లు కొల్లగొట్టేసాడని తెలిసి 16 నెలలు జైల్లో ఉన్నాడు తెలిసి 18 కేసులో A1 కింద ఉన్నాడు ఈ CBI ED కేసుల్లో. అతను బయటికి పేలు మీద తిరుగుతున్నాడు, అయినా సరే కనీసం విచారణ కూడా హాజరవ్వట్లేదు, ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటా దాన్ని డ్రాగ్ అని చేస్తూ ఉన్నారు, ఆ కేసులని విచారణకు రాకుండా చూసుకుంటున్నారో అనేటువంటి స్పష్టాతి స్పష్టంగా అందరికీ అర్థమైంది, తెలుసు. అయినా సరే అతను ముఖ్యమంత్రిగా అవకాశం. ఇక్కడ మీకు ఇప్పుడు అవినీతికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని అర్థమవుతుంది కదా, ఎవరు తింటలేదండి అన్న మాట వినపడుతుంది. అది ఎలాగుంటుందంటే వాడు పోరంబోకి రాడు అలాగే ఉంటాడు, నువ్వు మంచోడు కదా నువ్వు అలా ఉండకూడదు అని చెప్తారు. ఓకే, అవును. అదే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి అవినీతి ఆరోపణలు వస్తే ప్రజలు సహించలేరు, ఎవరికాళ్ళు అది ఓన్ చేసుకుంటారు. కాబట్టి కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఉన్నాయి, మనం కాదంటలేదు. ఆ ఆరోపణల్ని వాళ్ళు కొన్ని అభూత కల్పనలు ఉంటాయి, నింద ఆరోపణలు ఉంటాయి. నింద వేరు, నేరం చేయటం వేరు. అవును, నింద అంటే నింద అపనింద 2 ఉంటాయి. వీడి తప్పు చేసాడు అనేటువంటిది నింద, వాడు తప్పు చేయకుండానే తప్పు చేయడంటే అపనింద. అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఇది జనాంతికంగా ప్రతి వాళ్ళు కూడా ఒక వైరస్ లాగా, నేను ఏదో ఒకటి రాస్తామో లేకపోతే ఓ మాట మాట్లాడితేనో లేకపోతే ఒక బురద చల్లితేనో దాన్ని పట్టుకుని చాలామంది ఎమ్మెల్యేలు క్యాడర్ని పట్టించుకుంటలేదనో లేకపోతే ఎమ్మెల్యేలు బాగా అవినీతి చేస్తున్నారనో, ఇది ఎవడన్నా ఒక 10 మంది చేసిన దాన్ని 100 మందికి ఆపాదించి మాట్లాడటం తప్పు. చాలామంది ఎమ్మెల్యేలు నాకు తెలిసి వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది వాళ్ళు తినటానికి ఏమి ఉండదు, అక్కడ ఏం దొప్పుతారు, దొబ్బిగాడు దొప్పుతారు, కొంత కమిషన్లు తీసుకుంటారు. అది జనరల్గా లేకుండా అయితే లేదు, అది పరిష్కారం చేయగలిగిన సమస్య. కొన్ని పరిష్కారం లేని సమస్యలు ఉంటాయి, అంతవరకు లేదు వీళ్ళది. రైట్, ఈ ప్రభుత్వంలో ఆ రకంగా కొంతమంది పనిగట్టు ప్రచారం వీళ్ళ మీద అభివృద్ధి చేయట్లేదు, సంక్షేమం చేయట్లేదు, లేకపోతే కష్టపడి పని చేయట్లేదు అనేటువంటి ఆరోపణ చేయలేకపోతున్నారు. వీళ్ళ మీద చేసే ఆరోపణ చేయగలిగింది ఏంటి, లేకపోతే లోకేష్ గారు అలా చేస్తున్నాడో లేకపోతే వాళ్ళ స్నేహితులు పరిపాలిస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే దానికి రుజువులు ఉండవు, ఒక బురద అలా జల్లేయచ్చు, వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు తప్పేం చేయలేదు కదా. మనం దాని సమాధానం చెప్తే దాన్ని కన్ఫర్మ్ అయినట్టు ఇంకో మాట మాట్లాడతారు. నువ్వు ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పావు అనుకో, రెండో ప్రశ్న వేస్తారు. అదే నీ పేరేంటంటే నీకు ఎందుకనంటే మీరు
నీ పేరేంటి అన్నారు అనుకో నన్ను, నేను నీకు ఎందుకు అన్నాను అనుకోండి, మీరు అక్కడితో ఆగిపోద్ది. అంతేగా. మీరు నీ పేరేంటన్నా నా పేరు చెప్పారు అనుకోండి, ఏ ఊరి మీద అంటారు. అంతే. నెక్స్ట్ ఏ ఊరు చెప్పారు అనుకోండి, ఎవరి తాలూకు అంటారు. ఎవరి తాలూకు చెప్పారు అనుకోండి, ఎందుకు వచ్చామంటారు. అర్థమైందా? అవును. అదే మీరు ఫస్ట్ నీ పేరు ఏంటన్నారు అనుకో, నీకు ఎందుకు అన్నాను అనుకోండి, అక్కడితో ఆగిపోద్ది. అవును. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రతి పనికిమాలిన ప్రశ్నకి సమాధానం చెప్పరు. రైట్. అలా చెప్పకపోవటం వల్ల ఏమవుద్దంటే పదే పదే మాట్లాడతారు, వాళ్ళని రెచ్చగొడతారు, గిల్లుతారు. ఇది జరుగుతుంది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నిమ్మల రామానాయుడు గారు కానీ, పయ్యావుల కేశవ గారు కానీ, ఇంకా అనేక మంది మంత్రులు వాళ్ళు సాయశక్తిలో పనిచేస్తున్నారు. రైట్. మంచి పేరు. ఒకళ్ళిద్దరూ అలసత్వం వహించవచ్చు. వాళ్ళని మానిటరింగ్ చేయడానికి, ముళ్ళుగారితో పొడవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలో కూడా కొంతమంది పొరపాటు చేస్తున్నారు, కొంతమంది తినే కుట్లో మొన్నేసుకుంటున్నారు. అవును. అది కూడా నిజం. వాళ్ళ భవిష్యత్తు ఉండదు, ఇదే ఆఖరి అవుద్ది. రైట్. అర్థమైందండి? కాబట్టి మనం ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి మనం పోడాల్సిన అవసరం లేదు. వాళ్ళు భలే చేస్తున్నారని గమనిస్తున్నారు, కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. కానీ లేని దాన్ని ఊరికే నోటికొచ్చినట్టు ఎవడన్నా మాట్లాడితే నోరు మూసుకుని పరిస్థితి ఏమి ఉండదు. ఒకటంటే 100 అంటాం. ఆ ఒకటి మీరు అనకుండా ఉండాలి. ఆ మంచి మాట మాట్లాడితే మీరు ఒక మంచి మాట మాట్లాడితే 100 మంచి మాటలు మీకు కూడా మాట్లాడతాం. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.